ఈ వీడియో చూస్తున్న ప్రతి అందరికీ మరీ చెప్తున్నా నా హృదయపూర్వక జేబీములు. నా స్టోరీ చెప్పాలంటే చాలా సింపుల్గా ఉంటుంది, షార్ట్కట్లో ఉంటుంది. ఒక 1 year క్రితం అనుకుంటా మన బైరి నరేష్ అన్న వాసన ఎప్పుడంటే నా గురించి చెప్పలేదు. నేను ఎంఎన్ఎస్ఎంలో వరంగల్ జిల్లా అధ్యక్షంగా నేను వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇలా వర్క్ చేసిన కారణం ఏంటంటే దానికి ఇప్పుడు ఇదే స్టోరీ చెప్పబోతున్నా. ఒక 1 year క్రితం డాక్టర్ బైరి నరేష్ అన్నను ఇట్లా టీవీలలో కానీ మొత్తం సోషల్ మీడియాలో కానీ కొడతాలు కొట్టేళ్ళు ఇట్లా ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడని చెప్పి బాగా వినిపిస్తుంది. అప్పుడు వినిపిస్తా అంటే అప్పుడు నాకు కొంతమంది అరే ఇలా మొత్తం చూసినారు, బేకింగ్ చూసినారు అని చెప్పి చెప్తారు. నాకు ఎవరి బైనరేశ్వరా బాబా అసలు ఈయన గాయని ఎందుకు కొడతారు, ఆయన ఏ పాటరా బాబు, ఏమైనా పాటని ఈ పాటలు కొట్టిండా లేకుంటే వాడిని బిని కొట్టిండా, అసలు ఎవరైతాను అని చెప్పి నేను అడిగినా. నాకు తెలిసిన ఒక కాంగ్రెస్ నాయకుడు అరే వాడు ఇప్పటికీ ఇదివరకు ఇట్లా మాట్లాడరా కొట్టుకోటి కొట్టిలరా అని చెప్పి అతను అన్నాడు. అంటే అసలు ఎవరన్నా అయినా అని చెప్పి నేను గూగుల్ తీసి సెర్చ్ చేసిన, యూట్యూబ్ సెర్చ్ చేసిన. సెర్చ్ చేస్తే అన్న ఏమంటున్నా వీడియో నాకు దొరుకుతుంది అని చెప్పి అంటే అప్పటికి అన్నయ్య సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోస్ వస్తున్నాయి. అన్న అన్న మాట్లాడింది ఇది అని చెప్పి నేను అంటే ఇన్నరా అని చెప్పి అతను చెప్పి నాకు అసలు ఈయన మాట్లాడిన విషయం ఏ విషయం గురించి నేను కుట్టిల్లన్నా అని చెప్పి అడిగితే ఇట్లా చెప్పాలంటే అది ఇట్లా కించపరిచింది ఇట్లని చెప్పి అన్నాడు ఆయన. అంటే ఏం మాట్లాడినా సార్ వీడియో చూపెట్టాలని చెప్పంటే ఆ వీడియో దొరికింది నాకు ఒకటి. ఆ వీడియో అక్కడ విషయం ఏంటంటే ఆ సభలో అక్కడ ఉన్న మీటింగ్లో అన్నయ్య చెప్పే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడున్న మన సమాజం ఏ తిరిగా దృష్టి పట్టిపోతుందో దాని గురించి దాన్ని వివరించిండు. దాన్ని కొద్దిగా కామెడీ జోడించి చెప్పింది. దాన్ని అది చెప్పినందుకు ఈ ఒక ద్రోహిని చూసినట్టుగా ఒక తీవ్రవాద చూసినట్టుగా అతను అన్నను కొడతా అంటే నాకు అతన్ని నేను ఇప్పుడు నాకు ఎవరు పెట్టిళ్ళు అతన్ని అడిగిన, అన్న ఈ అన్న మాటలో తప్పే ఉన్నది అన్న, కరెక్ట్గానే మాట్లాడింది కదా అన్న, కొట్టేంత ఆయన తప్పేం చేసిన అసలు. అరే కాదా మన ఇప్పుడు మళ్ళీ కొట్టే విషయం కూడా వీడియో చూపించాలి పక్కన మొత్తం ఎగిరి పోలీసులు ఉంటే చూస్తే పోలీసులు ఉన్న చూస్తే టక్కడక్క ఆ జీబులా ఖర్చు కొట్టుడు. అరే ఎవరైనా చూస్తే ఓ తీవ్రవాద బాంబు పెట్టినోడా లేకుండా చంపినోడా ప్రజల్ని చైతన్యం చేద్దామా అని చెప్పి మంచి మాట చెప్తే కూడా తప్పేనేది. అది గిట్లా ఉంటారు అన్న మనుషులు. నేను కూడా చెప్పినాను మీకు. నేను చాలాసార్లు మన కూటగడ్డ కాడ ఆడ గుడ్లు పెడతా అంటే ఫస్ట్ కొడుగుడ్డు పలగొట్టి తాగేది నేను. అది పచ్చి గుడ్డు కూడా తాగేది అక్కడప్పుడే. కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కొట్టుకొని అలా కొడుకు ఒక్క ముక్కు మా మధు అంతా తినేది. ఏది ఈత పెట్టేటప్పుడు నీకు అప్పుడు చెప్పినా కన్నా నీకు ఇవన్నీ మామనికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. అంటే అతను అన్న చెప్పిందేమో కొద్దిగా పచ్చిగా చెప్పచ్చినట్టున్నాడు. కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ నువ్వు తినలేదా అని చెప్పి నేను మా దోస్తులందరినీ అడిగిన. కానీ డైరెక్ట్ బహిరంగ చెప్పింది కాదా అంటే అగో మన బతుకులు ఎట్లున్నాయి సారా, డైరెక్ట్ మాట్లాడితే ఊరి నుంచి పోవని చెప్పంటారు చూసినావా, అట్లా అయిపోతుంది మన పరిస్థితి. అయితే నాకు ఆ తర్వాత ఈ అన్న వీడియోలు మొత్తం సెర్చ్ చేస్తాను. అప్పుడే సెర్చ్ చేస్తాను, మొత్తం షార్ట్ వీడియో చూసిన. ఫుల్ లెంత్ వీడియోలు అంటే ఒక్కొక్కటి గంట సేపు ఉన్న వీడియోలు. ఆ గంట వీడియోలు నాకు చూడటానికి గంట సేపు వీడియో అంటే మన వల్ల అని చెప్పి ఆ షార్ట్ వీడియో చూస్తున్నా. షార్ట్ వీడియోలో చూస్తా అంటే ప్రతి ఒక్క వీడియోలో ఆ అన్న చెప్పే యాంకర్ చెప్పే ప్రశ్నలకు సమాధానం చెప్తా అంటే నాకు అరే కరెక్టే కదా ఇది నిజమే కదా అరే అట్లా నా లోపల నేనే నాసుకున్న సంగతి అన్న చూస్తే నాకు అర్థమైంది. అరే నేను కూడా దీన్ని బట్టి చూస్తే ఈ అన్న ఏంది నా లెక్క మాడతానేంది అంటే నా ఆలోచన లెక్క మాడతానేంది అని చెప్పి అసలు అనుకున్నా. అసలు అరే కరెక్టే కానీ ఈ అన్న మాడుతున్నా నాకు ఎందుకు రెడీ అనిపిస్తుంది అసలు అని ఆలోచిస్తే నాకు కొన్ని సంవత్సరాలు కొద్దిగా బ్యాక్ పోతే అది జస్ట్ చిన్న షార్ట్ కట్ చెప్తా. నా ఫ్లాష్ బ్యాక్ 1999 అప్పుడు నేను 6th క్లాస్ అప్పుడు హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ ముంగట హాస్టల్ ఉన్నాయి. నేను అక్కడ అప్పుడే మా అన్న వచ్చి మాకు డ్రెస్సులు ఇప్పించి సబ్బులు ఇప్పించి అన్ని కొనిచ్చి సినిమా తీసుకుపోయాడు. అది ఏ సినిమా చేస్తా, అది ఉపేంద్ర సినిమా వచ్చి ఆ సినిమా తీసుకపోతే ఆ సినిమా నాకు అర్థం కాదు. నాకు ఫస్ట్ పోయి ఆ ఉపేంద్ర పోయి ఒక దేవుని గుళ్ళో పోయి ఆ దేవుని దొబ్బి తిని నువ్వు పోతావని చెప్పి ఆ వినాయకుని తీసుకుపోయి ఆ చెరువు మన బయలుదేస్తాడు. అసలు నువ్వేం పెట్టినావు బయట అని నేనన్నా మంచి నలుగురిని అది ద్రోహిని చంపేసిన, నువ్వేం చేస్తున్నావు నువ్వు ఇక్కడ
బయట మొత్తం అగ్నిబండం మొత్తం భగ్నం అంటుంది. నువ్వేం చేస్తున్నావు అని చెప్పి దేవుణ్ణి కూర్చున్నట్టు బొమ్మను పట్టుకొని నువ్వేం కనిపెట్టినావు మన అని చెప్పి కొన్ని కొన్ని మంచి మంచి టాపిక్ చెప్తాడు ఉపేంద్ర. అప్పుడే నాకు చిన్న ఏజ్లో నాకు ఏంటి నేను చేస్తే ఏం మాడతాను, పిచ్చర్లాగా మాడతాను అనిపించింది నాకు. తెల్లారి మళ్ళా సినిమా అర్థం కాల్చి మా దోస్తులతో అప్పుడు 3 రూపాయలు టికెట్ అప్పుడు శ్రీదేవి డాక్లా సినిమా పోయినా మళ్ళీ చూసిన. అప్పుడు నాకు అర్థం కాలే. మళ్ళీ దాదాపు ఒకటే సినిమా అప్పుడు మాకు దగ్గర థియేటర్ అక్కడ పక్కకే అట్లా ఒక 10 సార్లు సినిమా చూసిన. అది ఆ ఫస్ట్ ఇంట్రడక్షన్, ఆ ఉపేంద్ర సినిమా ఇంట్రడక్షన్ చూసినావా? అక్కడ దేవుని చెరువు మన బాయిలో పడేసి బయటకు వచ్చి ఆడ గుడి ముంగట ఉన్న బిచ్చగాళ్ళందరినీ ఇక్కడ దేవుడు లేడు ఆ గుడి మొత్తం మీరే ప్రపంచాల దేవుడు లేడు మీరే ఉందని చెప్పంటాడు ఆడ. అరే కరెక్ట్గా చూస్తే ఆ బిచ్చగాలు అన్నప్పుడు నాకు క్వశ్చన్ వచ్చింది నాకు. అరే నిజంగా దేవుడే ఉంటే ఆ బిచ్చగాళ్ళకి అక్కడ ఎందుకు ఉంటారు, మన అక్కడ ఎందుకు మన అనుకుంటారు వాడు అంటే ఉపేంద్ర చెప్పిన మాట అప్పుడే ఆ రోజులే చెప్పేసిండు, ఒక 20 సంవత్సరాల క్రితమే. అప్పటి నుంచి నాకు ఏది కానీ సెర్చ్ చేసి నాకు బాగా ఇంట్రెస్ట్. ఎందుకు ఏమిటి ఎలా ఎవరన్నా చెప్తే దానికి గుడ్డే నాకు ఇష్టం ఉండదు. అరే దాని గురించి నీకు ఏం తెలుసురా, నేను సెర్చ్ చేస్తా అని దాని గురించి రీసెర్చ్ ఏమైనా చేసిల్లా అంటే దాని గురించి ఇదివరకు ఏమన్నా కనిపెట్టిల్లా అంటే గుడ్డిగానే మొత్తం డైరెక్ట్గా ఏ చెప్తాను నమ్ముడేనయ్యా. అంతేందుకు నా చిన్నప్పటి నుంచి అనిపించింది నాకు డైరెక్ట్ దేవుళ్ళు పుట్టలే. ఇప్పుడు దేవుళ్ళు మనం సృష్టించని చెప్పారు కదా, అసలు దేవుళ్ళకు మరి ఇంకా మళ్ళీ వీళ్ళని పుట్టించిన ఇంకా ఆ దేవుడు అసలు మరి ఎవరు మన అసలు వాళ్ళెవరు? ఇప్పుడు వీళ్ళకు పిల్లలు ఉన్నప్పుడు మరి వాళ్ళ పుట్టించిన ఎవరు వాళ్ళు? అట్లా నేను రీసెర్చ్ చేసాను. నేను అట్లా చిన్నప్పుడు నాకు అయిపోయినాక ఈ మధ్య కొత్త నాకు పెళ్ళయి దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. తర్వాత నా బిడ్డ పుట్టినాక మా అమ్మకి ఇట్లా అందరూ చర్చికి పోతారు. అందరూ వాళ్ళు అరే మెదక్ చర్చికి పోదాంరా, చర్చికి పోయాడు కొద్ది ఎన్నికలు తీయాలని చెప్పి అన్నారు వాళ్ళు. అంటే ఇక వీళ్ళు విన్నారు వాళ్ళు, మా భార్య కూడా ఇంట్లో అని చెప్పి అందంగా చర్చికి పోయినాం. చర్చి పోయినాక ఆడ ఈ తల వెంటకలు తీసినావా, ఆ వెంటకలు తీస్తారు. అప్పుడు మేము అది బయటకు వస్తా అంటే దాదాపు మెదక్ చర్చి చాలా పెద్ద ఉంటుంది తెలుసు కదా, ఆకోస్ నుంచి ఇంకొక దాకా ఉంటుంది దాదాపు. అక్కడ ఆ మెట్ల పైనుంచి వెళ్ళి కింది దాకా మొత్తం పిచ్చగలను అందరూ. వాళ్ళని చూసి నాకు అనిపించింది తెలుసా, అప్పుడు సినిమా గుర్తొచ్చింది నాకు. ఏది అప్పట్లో ఏ సినిమాలో ఉపేంద్ర చెప్పినట్టుగానే సేమ్ ఇదే విధంగా ఉన్నాయి కదా. నేను ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్గా నేను సినిమా ఇండస్ట్రీలో నేను 2014 వర్క్ చేసిన. అప్పుడు సినిమాలకు రైటర్గా వర్క్ చేసిన, ఎడిటర్గా వర్క్ చేసిన. ఇప్పుడు ఒక మూవీ డైరెక్షన్ కూడా చేసిన. అప్పుడే అనిపించింది ఇట్లాంటి స్టోరీ మీద, ఇట్లాంటి వ్యక్తుల మీద ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేయాలని చెప్పి. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇలా పొద్దున అంతెందుకండి, ఇలా పొద్దున చిన్న పిల్లలను మట్టుకొని మా ఏరియా చుట్టూ తిరుక్కుంటా జై బోలో ఏసయ్యకి అనుకుంటా చిన్న పిల్లలతో చెప్పిస్తారు. వాళ్ళు చెప్పే మన నినాదం ఏంటంటే అది దయ్యాలని తరిమి కొడతాం, రోగాలని స్వస్థత పడతాం అని చెప్పంటారు వాళ్ళు. అయితే అన్న వ్యక్తులు మా ఇంటి దగ్గర ఉన్న ఒక పాస్టర్ అయినా, ఆ పాస్టర్ ఎక్కే సంవత్సరానికి వెన్నుపూస నొప్పి లేచి పట్టు కట్టుకొని తిరుగుతాడు. అన్న నీ వెన్నుపూస నొప్పికి మరి నువ్వు స్వస్థత పరుచుకుంటే మీ దేవుని పేరు చేసి స్వస్థత పరుచుకుంటే మరి నువ్వు నొప్పి పోతుంది కాదన్న, నీకు నువ్వే తక్కువగా నువ్వు ప్రజలకేం తక్కువ చేస్తున్నావు అని చెప్పి నువ్వు ఇట్లా మత ప్రచారం చేస్తున్నావు అన్న, ఇది తప్పుగా అన్న అని చెప్పన్న. ఒకసారి మా ఇంటి దగ్గర ఒక ముస్లిం అయినా ఇతనుకు ఏదో జబ్బు వచ్చింది. ఆయనకు ఆ జబ్బు వస్తే అందరూ ఎవ్వరు కానీ జబ్బు వస్తే హాస్పిటల్ పట్టుకోపోతారు. వీళ్ళు ఏం చేసి చేస్తా దాదాపు ఒక 10 మంది కలిపి ఆటోలు ఎక్కించుకొని ఆడ ఏది హన్మకొండలో ఒక పెద్ద మీటింగ్ అవుతుంది. అప్పుడు చర్చ్ మీటింగ్. ఆయన పట్టుకపోయి ఈ దేవుడు ఈ పాస్టర్ పేరు చేస్తే ఆయనకు మంచిగా అవుతుంది అని చెప్పి పట్టుకపోయిండు. ఆ స్టేమియా పట్టుకపోయినాక ఈయన చేయబెట్టిండు. పాస్టర్ చెయ్యి పెట్టి అందరూ ఏమనుకున్నారంట స్వస్థత. చెయ్యి పెడితే ఇట్లా కింద పడితే చూసినావా, ఆ కింద పడితే వాసంగానే అందరు కదా. ఇప్పుడు కింద పడితే దేవుడు వచ్చాను చెప్పంటారు చూసినావా, వాసంగా వచ్చింది. కింద పడలే, ఆయన చచ్చిపోయిండు. పట్టుకోపోయిన అందరూ శవం పట్టుకుని వచ్చిండు. నేను అప్పుడే అన్నా పిచ్చి పడకల్లారా, పిచ్చి చేసినారా మీకేమన్నా, హాస్పిటల్ పట్టుకపోతారు కానీ ఈ దేవుడి పేరు చెప్తే తక్కువైతే మీకు ఇవ్వలు చెప్పారా మీకు అని చెప్పి మా ఏరియా ఉన్న అందరినీ కొద్దిగా తిట్టిన వాళ్ళను. అంటే అంత బ్రహ్మన్నారు వాళ్ళు. బ్రహ్మలు అంటే ఈ మత ప్రచారం ఎట్లయితుందంటే అక్కడ ఎవ్వంటాడో ఏమో తెలియదు కానీ
వీళ్ళు గుడ్డి నమ్మకం. అంతేందుకు మా దోస్తులు ఉన్నారు, జాతర వచ్చిందంటే వెన్నో జాతర వచ్చిందన్నా, ఇప్పుడు సమ్మక్క జాతర వచ్చిన చూస్తా ఒక్కొక్కరు 50,000, 30,000, ₹1,00,000 అప్పు చేసుకొని పోతారు. ఆడ మొత్తం కోళ్ళు కోసుకొని ఆటలు కోసుకొని మందు చిందు అంతా అప్పుడు ఎంజాయ్ చేస్తారు. కానీ ఇంటికి వస్తే రేపు పొద్దున్న లేస్తే అన్నం ఎత్తుకుంటే గిన్నె కొట్టాడుతూ ఉంటాయి. అట్లుంటే వాళ్ళ పరిస్థితులు. నా దోస్తులు ఎవరో కాదు, నా దోస్తులు వీడియో చూస్తేనే మంచి చెప్తే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నా వీడియో నేను డైరెక్ట్ ముఖం మీద చెప్తా. అప్పులు చేసి ఎందుకురా మళ్ళీ ఆడ మీకు ఇప్పుడు దేవునిపై ముక్తరుగా మీకు దేవుడా నాకు ఫస్ట్ పైసలు కావాలి నాకు అని చెప్పి మొక్కుంటే మన రాబాబి వాళ్ళ డాడీకి వీళ్ళు దేవుని పిచ్చి బాగుంటుంది. మా దోస్తులకే వారం ఖచ్చితంగా ఏదో ఒక దేవుని పండుగని పోతారు. పక్షపాతం వచ్చింది మనకు దేవుని మరి పూజ చేయండి రా, పూజ చేసి మరి పక్షపాతం మరి తక్కువ చెప్పండి రా అని చెప్పంటే సంవత్సరం అవుతుంది అడ్డమడైనా. నా సొంత మామ అవుతాడు, నాకు చూసే దిక్కు లేడు, ఎవరు నాడు లేడు. మళ్ళీ వీళ్ళు మాత్రం ఇంకా పోతారు అదే మన ఏది పండుగలు పబ్బాలని చెప్పి పూజలు చేసుడు. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే జర గుడ్డిగా ఈ మత ప్రచారాలను పిల్లల్ని ఇప్పటి నుంచే మీరు మోటివేషన్ చేసి వాళ్ళని ఖరాబ్ చేయకండి. ఒక అంబేద్కర్ ఆ రోజుల్లోనే గాంధీజీ మీద ఫైటింగ్ చేసిండు. తెల్లోళ్ళకు మీరు చేసేది తప్పురా బాబు, మీరు చేసేది అంటే మత ప్రచారం అప్పంచలేనే బ్రిటిష్లతో సపోర్ట్ చేస్తా అంటే అంబేద్కర్ అప్పుడే చెప్పిండు అందరం సమానంగా ఉండాలి అక్క అని చెప్పి అప్పుడే అంబేద్కర్ రాజ్యాంగంలో రాసింది అదే. మన గురించి మరి కొట్ట రాసింది. కానీ ఇప్పుడు అదే మాట మనం మాట్లాడితే ఇప్పుడు మహనీయులు ఎంతోమంది అందరూ సమానమే అని చెప్పి రాసింది మన చెప్పిన వాళ్ళు అందరూ వాళ్ళు. కానీ ఇప్పుడు అదే మనం మాడితే మాత్రం ఒక తీవ్రవాదిని చూసినట్టుగా, ఒక దొంగను చూసినట్టుగా, ఒక లంగను చూసినట్టుగా, అబ్బో వీడు వాడు వీడు వేరేడు. మేము సమాజాన్ని చెత్తను ఏర్పడడానికి వచ్చినాం. ఇది మామూలు సంఘం కాదు, ఇది ఎవరిని కించపరిచిన సంఘం కాదు. ఇప్పుడున్న పిల్లల్ని ఇప్పుడు సరే మీ తాతలు మీ ముత్తాతలు మీ పిల్లలు మీ అమ్మ చెప్పింది మీరు చెప్పుకుంటా విని కూడా వచ్చింది. మీరు జరా ఒక్కసారి ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు కూడా చెప్తున్నా, మీ అమ్మ నాన్న గుడ్డిగా చెప్పుడుతోనే మనం అక్కడికి పోవాలి, గుడికి పోవాలి, ఈ చర్చికి పోవాలి, మనం ఈ మసీదుకి పోవాలి, ఈ మనం ఖచ్చితంగా పూజలు చేయాలి, కంకణం కట్టుకోవాలి, ప్రతి దానికి ఇంట్లో పూజలే. అంతేందుకు మా సినీ పిల్ల ఈ కెమెరా స్టాండ్ పెడితే దానికి పూజ చేస్తాడు. దానికి ఎంతమంది ఉంటే అంతమంది కొబ్బరి కొడుతుంటారు. అలా ఒక సెల్లులో ఫోటో పెట్టుకొని దానికి ఇక్కడ కింద దండ ఎత్తంటారు. ఆయన వేణుస్వామి అంట, ఆయన అన్నీ చెప్పేటన్ని దొంగ ముచ్చట్లు. ఇప్పుడు సినీ పిల్లలందరికీ నేను మంత్రాలు చేయను సార్, నేను పూజలు చేస్తే అందరూ మస్తు డెవలప్ అవుతారని చెప్పి అంటాడు. అతని గురించి మన తులసి చందు ఆ అక్క మస్తు తీసింది వీడియో, అంటే బరాబరు పైన దొరకబట్టి మస్తు చెప్పింది. అట్లాంటి దొంగ స్వామి ఉంటారు. అంతేందుకు మన హన్మకొండలా ఒక ఫ్రెండు అన్న నాకు డబ్బులు ఇవ్వాలన్నా అని చెప్పంటే ముగ్గురం కలిసిపోయినాం. స్టోరీ ఏం చెప్పలే మాకు, డైరెక్ట్ పోయి వాడిని బదిలాడుతాను. అక్కడ నేను పోయి ఇట్లా కూర్చున్నాం అందరం కలిసి. నేను మ్యాటర్ ఇంట్లో సెల్ చూసుకుంటున్నా. కొద్దిసేపు మాట్లాడిన సీరియస్ అయ్యిండు. సీరియస్ అవుతా అంటే బ్రదర్ ఏమైంది బ్రదర్, మీరు డబ్బులు లేదని చెప్పాను కదా, నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు బ్రదర్, చూస్తే ఆయన సార్ లేకుండా కదా అయ్యగారు లేకుండా కదా అని చెప్పి నేను అన్న మా అక్కను మోసం చేసి 4 లక్షలు దొబ్బిండు అన్న, 3 తులాల బంగారం దొబ్బిండు అన్న. ఏం మోసం చేసిండు, ఏమైంది బ్రదర్ అన్న మా ఇంట్లో ఏదో శని అని చెప్పి మా అక్క భర్తకు ఏమైందని చెప్పి ఆయన కంప్లీట్ మా అక్కను ఈయన మైండ్ మొత్తం ఇలా ఈయన ఆకర్షించిందన్న. ఈయన ఏం చెప్పినా ఈయన మాట ఇంటుందన్న అని చెప్పంటే ఒక్క నిమిషం బ్రదరు, ఇలాంటి వాళ్ళకు గిట్లా స్మాల్గా చెప్తే బ్రదర్ కాదు, సెట్ కాదు బ్రదర్ అని చెప్పి ఆ బల్ల మీద చేసి ఆ బల్ల మించాలని వాళ్ళు గెలబట్ల గుంజిన. నీ బట్టలు విడగొచ్చుకుంటా అనుకోకుండా పొల్యూషన్ తగ్గేసుకోపోతా నేను, అరే విడదీరా అని చెప్పి విడ తీసి పెట్టిన. ఎంతమంది మోసం చేసినారు ఇప్పటిదాకా, ఏం చెప్పవా బుద్ధులు పెడతా అని చెప్పి బెదిరించిన. వాడు భయపడుకుంటున్నా, వాడు నిజంగా మొత్తం కక్కింది. వాడు సార్ అన్న సార్ దండం పెడతా కాల్ముక్తా అని చెప్పి వాళ్ళ ఒక్క దగ్గర కాకుండా దాదాపు ఎంతో మంది దాకా లక్షలు దుబ్బినట. వాడి ఇల్లు చూస్తే పెద్దది, దాదాపు ఒక 6 అంతస్తుల బిల్డింగ్ ఉంది. పైదేసుకురా అని చెప్పంటే
వాడి ఇంట్లో పోయి భయపడి కొంచెం ఆలోచించుకొని మనకి ఏమనిపించిందో, నీ ఇల్లు మొత్తం దిగబెడతారా అని చెప్పి మనకి కొద్దిగా గట్టిగా బెదిరిస్తే ఇంట్లోకి పోయి 2 తులాల బంగారం ఇచ్చిండు. అప్పుడే 80,000 రూపాయలు ఆ సార్కి అయితే ఉన్నాయి సార్, మళ్ళీ రేపు పొద్దున్న సార్ అని చెప్పి కాలు మొక్కిండు, మా అందరి కాలు మొక్కిండు. ఏదో బతకానికి అట్లా వేసుకున్నాం సార్ అట్లా అని. అంత కరెక్ట్గా మీరు ఆలోచించుకుంటే అసలు దొంగలను మన చుట్టుపక్కల ఉన్నారు, మీరు వాళ్ళని గుర్తిస్తారు. ఎందుకు గుర్తిస్తారు అంటే వాళ్ళు ఏ చెప్పినా సుత్తా నమ్ముతారు. మా ఇంటి పక్క మా ఇంటి వెనక ఇప్పటికీ సప్లత్తా ఉంటాయి భజన తాత అంతా ఆ ఏం చెప్పు నాకు అర్థం కాదు. నేను నొల్లేస్తా అని చెప్పి పొద్దున పోయి అరే రాత్రి మీ ఇంటి నాకు నొల్లేంద్రా అని చెప్పిన అన్న. నొల్లి కాదురా, మేము ఏదో ఏదో పేరు చెప్పిండు, నలుగురు కలిసి డప్పులు కొట్టుకుంటారు అత్తంతా సపరేట్. అది పేరు చెప్పినది, అది అమ్మవారు చెప్తారు అని చెప్పండి. అది ఎవరికి ఏం చెప్తారా అసలు ఏంటిది అసలు? ఇంకా మనం ఇంకా ఇంకా ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత సైన్స్ వచ్చింది, ఎవరు ఏం చేస్తారు, ఎవరేం కనిపెడతారు. ఈ విశ్వం పుట్టుకంతా ఒకసారి వీడియో చూడండి సార్, వీడియో ఒకసారి యూట్యూబ్లలో శాస్త్రవేత్తల గురించి ఆలోచించండి ఒకసారి. ఎంతమంది చెప్పినా ఇంకా దరిద్రులకు దరిద్రులు. మనం దయచేసి చెప్తున్నా, ఈ వీడియో చూసే నా అన్నదమ్ములు కానీ, నా అక్కచెల్లెలు కానీ, నా తోటి మిత్రులు కానీ, నా ఎంఎన్ఎస్ కుటుంబం కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఒక్కసారి మీరు ప్రశ్నించే విధాన్ని తెలుసుకోండి. ఎందుకు, ఏమిటి, ఎలా. నా దృష్టిలో ప్రశ్నించేవాడే నాయకుడు. మీరు ఈ ప్రశ్నించే ఆ జవాబు దొరికే వరకు మీరు ఏది నమ్మకండి. బైరి నరసన నిజంగా చెప్తున్నా, ఇలాంటి వ్యక్తి నేను మహనీయుల గురించి నేను విన్నాను, వీడియో యూట్యూబ్లో చూశాను, కానీ నాకు తెలిసి నిజమైన నా కళ్ళ ముందే నా పక్కనే ఉన్న మహనీయుడు అంటే అన్ననే. మన విజయవాడలో జరిగిన 4 రోజులు శిక్షణ తరగతులల్లో నా చిన్నప్పుడు నేను నేర్చుకున్నది 4 రోజులు అక్కడ. కానీ 10 సంవత్సరాలు చదువుకున్న స్కూల్లో కూడా అట్లా పని చెప్పలేదు. 4 రోజులలో నాకు అన్ని తెలిసిన, నాకు అంత జ్ఞానోదయంలో నేను నేర్చుకుని అనిపించింది నాకు. నేను ఇప్పుడు నేను తిడతానో లేకుంటే మిమ్మల్ని ఏం తిరిగంటున్నాను కానీ సమాజం పట్ల ఒక మార్పు కోసం నా బాధ, నా ఆవేశం, నా కష్టం మొత్తం చెప్తున్నా మీకు. దయచేసి ఇప్పుడున్న మీ పిల్లల్ని ముద్దు పరిపేయకుండా వాళ్ళని కొద్దిగా ఆలోచనని, వాళ్ళకు టెక్నాలజీ గురించి, ఇప్పుడున్న భవిష్యత్తు గురించి పిచ్చి ఆలోచన తిప్పకుండా వాళ్ళని అరే నీకు ఏం నష్టం, నీకు ఏమి ఇష్టం రా, నీకు ఎందుకు, ఏమిటి, ఎలా అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చెప్పాను వాళ్ళని. మొన్న మా ఇంటికాడ పిల్లలు అందరూ ఆడుకుంటారు, వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటారు. ప్రైమ్ మినిస్టర్ చేస్తా, ఆ మినిస్టర్ చేస్తా, ఈ మినిస్టర్ చేస్తా, ఈ మినిస్టర్ చేస్తా అని చెప్పంటారు. అలా ఒక బాబు అంబేద్కర్ తెలుసా అని చెప్పంటే అంబేద్కర్ నాకేం తెలుసు, మన తలరాత రాసిన అంబేద్కర్ గురించి ఏం తెలుస్తుంది పిల్లలకు. అట్లా మన చెప్పే చదువు టీచర్లు కూడా అట్టున్నారు మనకు. సో దయచేసి చెప్తున్నా, మీకు అందరికీ నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, జర మారండి, మార్పు తీసుకురండి. మాతో పాటు పనిచేయాలనుకుంటే మాత్రం ఎంఎన్ఎస్లో మాతోటి కలిసి చేద్దామంటే పనిచేయండి. జై భీమ్, జై హింద్.